ఇక్కడ ఉన్నటువంటి చిక్కడపల్లి లైబ్రరీ కానీ దిల్సుఖ్ నగర్ లైబ్రరీలో కానీ మొన్న గతంలోనే కొంతమంది నిరుద్యోగులు కూడా రోడ్డు పైనకి ఎక్కిన పరిమితి చూసాము. ఆ సమయంలో వాళ్ళ మద్దతుగా వెళ్తే చూస్తూ ఉంటే చాలా దారుణమైన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఒకవైపు నిరుద్యోగులను చూడకుండా జంతువులలాగా పక్షులలాగా వేసి బోన్లు వేసి తొక్కినట్టు ఆటోలు వేసి వాళ్ళని తొక్కిన పరిస్థితి ఉంది. దేనికోసం మీరు ఈ ప్రభుత్వం భయపడతా ఉన్న నిరుద్యోగులకు అర్థం చేసుకోవాలి. ఎందుకోసం ఒకవైపు ప్రవళిక ఘటన తర్వాత ఏకంగా వాళ్ళే చెప్పారు, మా ప్రభుత్వం ఏర్పడిన కనుక 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని వాళ్ళే చెప్పారు. అలాగే అక్కడ మొన్ననే నడిచింది అసెంబ్లీ సమావేశంలో ఎక్కడ కూడా నిరుద్యోగులకు సంబంధించిన చర్చ జరగలేదు. దేనికోసం మీరు ఓహో ఆహో అనే విధంగా మీరు డబ్బలు కొట్టుకొని మీ మంత్రులకు మీరు ఉన్నారు తప్ప అని ఇక్కడ ఏ రోజు కూడా అసెంబ్లీ సమావేశంలో నిరుద్యోగుల సమావేశంపై వాళ్ళ సమస్యపై చర్చించలేదు. అది సరైనది కాదు. అలాగే ఇక్కడ లైబ్రరీలో ఒకవైపు నిరుద్యోగులు లైబ్రరీ నుంచి వెళ్ళి బయటకు వెళ్తున్న సమయంలో కూడా కనీసం వాళ్ళకి భోజనాలు కూడా ఆ లైబ్రరీలో ముందట కనీసం భోజనాలు ఏర్పాటు చేయడం కోసం అంటే అక్కడ ఉన్నటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లు కానీ అట్లాంటివి ఏర్పాటు లేని పరిస్థితి గత ప్రభుత్వం అయినా అట్లాంటివి ఏర్పడే ఈ ప్రభుత్వం అది కూడా లేకుండా ఉన్నది. కాబట్టి తక్షణమే అట్లాంటివి కూడా నిరుద్యోగులకు ఏర్పాటు చేయాలని మా ప్రోగ్రెసివ్ యూత్ లీగ్గా మేము చెప్తున్నాము. అలాగే మేము కూడా గతంలో ఈ వీక్ నుండి మేము కూడా అనేక ఉద్యమ కార్యాచరణ తీసుకున్నాము. మరి ఆ కార్యాచరణలో కూడా మీరు తీసుకున్న కార్యాచరణ కూడా మా ప్రోగ్రెసివ్ యూత్ ఉంటుందని తెలియజేస్తున్నాం.